దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మన జీవితంలో ఒంటరి పరిస్థితి అంటే నాతో ఎవరూ లేరు, నా కన్నీరు ఎవ్వరూ చూడటం లేదు, నా బాధ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అని అనిపించే సమయంలో మనకి ఒక చల్లని మెల్లని స్వరం వినపడతా ఉంటుంది. ఏమనంటే, నేను నీతోనే ఉన్నాను, నా కృప నీకు చాలును అని. కాబట్టి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషులు దూరమైన, పరిస్థితి మారిపోయినా దేవుని కృప మారిపోదండి. మనము పడిపోయినప్పుడు మనల్ని లేపేది, మనము కన్నీరు కార్చినప్పుడు మన కన్నీరు తుడిచేది, మన దుఃఖంలో మన ఒంటరితనంలో మనకి తోడుగా ఉండేది దేవుని కృప మాత్రమే. కాబట్టి నా కుమారుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నాకు ఎవరూ లేరని నువ్వు అనుకోవద్దు, నేను నీతోనే ఉన్నాను, నా కృప నీకు చాలును అంటున్నారు దేవుడు. నా కుమార్తె, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఎవరూ లేకపోయినా నా కృప నీతోనే ఉందేని. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 13వ వచనము. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నేను నా కృపను చూపక మానను. ఆమేన్. ఈవేళ నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. దేవుడు అంటున్నారు, నా కృప చూపక మానను. ఎందుకంటే నేను నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను. నేనిచ్చిన వాగ్దానం నా కృపే నిన్ను నడిపిస్తూ ఉంది, నిన్ను నిలవపెడుతూ ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎవరూ లేకపోయినా నా కృప నీతోనే ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నేను నా కృపను చూపక మానను అంటున్నారు దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషులు మాట ఇస్తారు, మనల్ని విడిచిపెడతారు. మన బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, ఒంటరితనంలో అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారని. కానీ అలాంటి సమయంలో దేవుడు మనకి సమీపంగా వచ్చి ఆయన కృప చొప్పున మనల్ని కనికరించి, మనల్ని నిలవబెట్టి, మనల్ని దీవించి, ఆశీర్వదించి, మన కన్నీరు తుడిచి మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు. కాబట్టి ఆయన కృప ఉంటే చాలు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే మనం ఆశీర్వాదకరంగా, సంతోషంగా, దీవెనకరంగా ఉండాలంటే ఆయన కృప మనతో ఉంటే చాలు. కాబట్టి దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నారు, ఎవరూ లేకపోయినా నా కృప నీతోనే ఉందని. కాబట్టి ఆయన కృప చొప్పున దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకొని ప్రేయర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి, ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడునుగాక. యెరూషలేము యేసు నామంలోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.